వెళ్ళి వచ్చిన ప్రతిసారి నీ కాలు తడుపుతూనే ఉన్నావు. యేసయ్య పాదాలను తడిపిన కాలమైంది. యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో తడిపి ఎంత కాలమైంది. ఆయన పాదాలను నీ కన్నీళ్లతో కడిగి ఎంత కాలమైంది. ఎన్నాళ్ళైంది నువ్వు కన్నీటి ప్రార్థన చేసి? కారణం నీ హృదయం రాజు వలె గట్టిగా ఉండడం వల్ల నీ కన్నీరు రాట్లా. ఆ కానీ నీ గుండె మెత్తని గుండెగా మారిపోయినప్పుడు, మాంసము గుండెగా మారినప్పుడు, నీ హృదయం మెత్తని హృదయం నూతన స్వభావం నీకు కలిగినప్పుడు, మారు మనసు నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండేదేంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. కదిలిన కన్నీటి ప్రార్థన, మెదిలిన కన్నీటి ప్రార్థన. యేసయ్య పాదాలను ప్రతి దినము నీ కన్నీరు ఆయన తడిపి, ఆయన పాదాలను తడిపిన తర్వాత నీవు చేయడం తప్ప నీ జీవితం అప్పజేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క జయమును, దేవుని ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు, నీ జీవితంలో జరగని కార్యము జరగాలి అనుకున్న కోరుకున్నప్పుడు నీ కన్నీళ్లతో ప్రభు పాదాలను తడుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే గుండె కలిగి దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నీ కొరకే నా కొరకే ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో కలవరి శిలువలో ప్రభు నా కొరకు రక్తం కార్చాడు. ఇది నా పాపముల కొరకే కదా, నా పాపముల కొరకే ఆయన గాయపరచబడ్డాడు, నా పాపముల కొరకే ఆయన శిలువలో ముడివేయబడి వేలాడాడు, నా కొరకే ఆయన చనిపోయాడు, నా కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచాడు నా ప్రభువు. ఆయన కొరకు ఏమి ఇచ్చినాడో తెచ్చాడు. నా దేహము, నా ప్రాణము, నా శరీరము సమస్తము ఆయన సమర్పణించి ఇదిగో ఆయన పాదాల దగ్గర కన్నీరు పెట్టుకుని మొరపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన కదా దేవుడు కోరుకుంటున్నది. అలాంటి వ్యక్తులు కదా దేవుడు కోరుకుంటున్నది. ఆయనకి ఇష్టమైన పని నువ్వు ఇవ్వాలి అనుకుంటే, ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేయాలి అనుకుంటే, ఆయన కోరుకున్నది విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలులు. అంతేగాని నువ్వు ఇచ్చేటటువంటి కానుకలో, అర్పణలో, బలిలో, లేకపోతే మేకలో, పొట్టేల్లో కాదు. దేవునికి ఇష్టమైన నీ హృదయార్పణ కావాలి. నిన్ను నువ్వు తగ్గించుకుని విధికి నలిగిన మనస్సుతో ప్రభు దగ్గర పాదాలు చేద్దాం. అందుకే పాపస్త్రీ ఏం చేసి చెప్పండి, తన పాపములతో పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటిని విడిచి ఆయన పాదాలు తన కన్నీళ్లతో కడిగింది. భోజనం పెట్టేవాడు ముఖ్యమా, కన్నీళ్లతో పాదాలు కడిగినటువంటి పాపస్త్రీ ముఖ్యమైందా? చెప్పండి. ఎవరు నన్ను అధికంగా ప్రేమిస్తారు? సీమోనాని అనుకుంటున్నా ఈ పాపస్త్రీ కాలు పట్టుకుంటుంటే తలెకుండా అన్నారు. అప్పుడు అడిగారు ప్రభు, ఆయన నీ నీటికి వచ్చాను, కాలు పట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా అన్నాడు. ఇవ్వలేదు ప్రభు అన్నాడు. రైతు మరి తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా అన్నాడు. ఇవ్వలేదు ప్రభు అన్నాడు. తనకు నూనె పెట్టావా? పెట్టలేదు ప్రభు. ముద్దు పెట్టుకున్నావా? పెట్టలేదు ప్రభు. అయితే నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పాలు వదలలేదు. కన్నీళ్లతో నా పాదాలు